ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అల్లు అర్జున్కు మరో విషాదం. అతని పరిస్థితిపై డాక్టర్లు ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాము. శ్రీతేజ్కి సంబంధించి హెల్త్ అప్డేట్ అయితే వచ్చింది. గత ఏడాది సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన యావత్ సినీ ప్రేక్షకులను కదిల్చివేసింది. పుష్ప 2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో మహిళ చనిపోయింది. మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ పిల్లాడు శ్రీతేజ్ పరిస్థితి ఇప్పటికీ కుదుటపడలేదు. ప్రాణాపాయం నుంచి బయట పడ్డప్పటికీ ఇంకా అతని పరిస్థితి అయితే పూర్తిగా సెట్ కాలేదు. 3 నెలల నుంచి అలాగే ఆసుపత్రి బెడ్ మీద పడి ఉన్నాడు. ఆ బాలుడు కోలుకోవాలని యావత్ సినీ అభిమానులు కోరుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు శ్రీతేజ్ ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు. కానీ అతన్ని మెరుగైన వైద్యం కోసం విదేశాలకు పంపిస్తున్నారని ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు శ్రీతేజ్ ఆరోగ్యం బాగానే ఉన్నా కూడా అతని మెమరీ లాస్ అయినట్లయితే వార్తలు వస్తున్నాయి. అందులో నిజమెంత ఉందనేది ఒకసారి అయితే తెలుసుకుందాము. శ్రీతేజ్ ఆరోగ్యం కుదుటపడడంతో బన్నీవాసు సంతోషం వ్యక్తం చేశారు. శ్రీతేజ్కు మరింత మెరుగైన వైద్యం అందించడానికి ఫారెన్ తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులను గుర్తించడం లేదని, పలకరిస్తే ప్రతిస్పందన చూపించడం లేదని కిమ్స్ వైద్యులు ఇప్పటికే వెల్లడించారు. శ్రీతేజ్ ఆసుపత్రి పాలై ఇప్పటికి దాదాపు 3 నెలలు అవుతోంది. కిమ్స్ హాస్పిటల్ వంటి ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు. ఎంత ఖర్చైనా చూసుకుంటామని అల్లు అర్జున్ ప్రకటించాడు. అయినా అతని ఆరోగ్యం మాత్రం మెరుగవ్వలేదు. ఇక విదేశాలకు తీసుకెళ్లాలని అనుకుంటున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక తాజాగా బాలుడు కూడా మెమరీ లాస్ అయినట్లుగా టాక్. ఇక శ్రీతేజ్ విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. శ్రీతేజ్కు మరింత మెరుగైన వైద్యం అందించడానికి విదేశాలకు తీసుకెళ్లాలని అల్లు అర్జున్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే శ్రీతేజ్ను ప్రాణాపాయం నుంచి బయటపడాలని, శ్రీతేజ్ను కాపాడుకోవాలని ఆయన డిసైడ్ అయినట్లు సమాచారం. శ్రీతేజ్ను కాపాడడానికి డాక్టర్లు దాదాపు చాలా కష్టపడుతున్నారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. దీంతో అల్లు అర్జున్ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే శ్రీతేజ్ కుటుంబానికి పుష్ప యూనిట్ నుంచి అలాగే ప్రభుత్వం నుంచి కూడా అల్లు అర్జున్ ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఎంత డబ్బులు వచ్చినా ప్రాణం లేకపోతే వేస్టే కదా. మరి శ్రీతేజ్ ఎప్పటికి కళ్ళు తెరుస్తాడో చూడాల్సి ఉందంటున్నారు. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే రీసెంట్గా పుష్ప 2 మూవీతో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. గత ఏడాది ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకొని త్రివిక్రమ్తో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా గురించి త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమా తర్వాత అట్లీతో సినిమా అయితే చేయనున్నారు అల్లు అర్జున్.